నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త. తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానానికి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మణికొండలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ప్రజల పార్టీ, ప్రజల సమస్యలే మన అజెండా కావాలి అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా పార్టీ పనిచేస్తుందని, దేశ సమగ్రత మరియు జాతీయ సమైక్యతకు ఎప్పటికీ మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. నేను తెలంగాణ ఆత్మను పూర్తిగా అర్థం చేసుకున్న వాడిని. తెలంగాణ నేల, ఇక్కడి పోరాటాలు, త్యాగాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణ పోరాట స్ఫూర్తి దేశానికి ఆదర్శంగా నిలవాలి అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ తెలంగాణలో జనవాణి కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ బలోపేతానికి ఐకమత్యం ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన యువతను ప్రోత్సహించాలని, పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ విధానపరమైన అంశాలపైన పోరాటం చేయాలని నాయకులకు సూచించారు. తెలంగాణలో మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా జనసేన సిద్ధాంతాలు విస్తరించనున్నాయని, అక్కడ కూడా పార్టీకి ఆదరణ పెరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సామాజిక తెలంగాణ నిర్మాణానికి జనసేన కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయన అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మీ వెనుక లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు ఉన్నారు. వారు స్ఫూర్తి పొందితే కోట్లాది మంది ప్రజల మద్దతు లభిస్తుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనసేన పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపగా తెలంగాణలో పార్టీ విస్తరణకు ఇది కీలక మలుపుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జై భారత్, జై తెలంగాణ.